హాయ్ అండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ రోజు నుంచి 3 రోజుల వరకు మన కాలనీలో మన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎలా జరుగుతదనేది మనము మన వీడియోల ద్వారా అందరికీ తెలియజేద్దామండి. మన చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు దగ్గరగా ఒక 10-15 కాలనీ వాళ్ళైతే మన కాలనీని సందర్శించడం అయితే జరుగుతుందండి. గత 10, 12 సంవత్సరాల నుంచి మనమైతే ఈ ఉత్సవాన్ని మన స్వాముల వారి కళ్యాణాన్ని చాలా ఘనంగా చేసుకుంటున్నామండి. దానిలో మనం కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషించాల్సిన అవసరం ఉందండి. దీని గురించి మనం ఈ రోజు నుంచే స్వామివారి పెళ్ళికి కావాల్సిన జాగ్రత్తలన్నీ చూసుకుంటున్నాము. ఆల్మోస్ట్ దగ్గరగా 3500 నుంచి 4500 వరకైతే మనకి జనాలనేది గ్యాదర్ అవుతారండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది గాబట్టి, ఈ రోజు నుంచే ఆ పనులు, సన్నాహాలనేయి మనము ముందుగా చూసుకోవడము జరుగుతుందండి. దానిలో భాగంగా ఈరోజు మనము టెంటులేయించడము, చిన్న ఏమన్నా పనులుంటే గనక వాటినన్నిటిని మన పెద్దల సమక్షంలో చూపడం అయితే జరుగుతుందండి. దానికి కావాల్సిన మనకి వంటకి 4000 మందికి వంట చేయాలంటే గనక వంట సామాగ్రి, వంట చెరుకు అన్నీ అనేది కావాలి. మన కోసం వచ్చే జనాల కోసం మనము ప్రతి ఒక్కదాన్ని చాలా జాగ్రత్తగా పాటించాలండి. ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం ఆ చుట్టుపక్కల మన కమిటీ హాల్ తరపున మొత్తము టెంట్లనేవి ఏయించడము జరిగింది. ఇగో చూసారు గండి అది. చూసిన విధంగా చుట్టుపక్కల మనకి 4000 మెంబర్స్ వరకు టెంట్లేయడం అయితే జరిగిందండి. ఎవ్వరికీ ఇబ్బంది కలగొద్దు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా సంతోషంగా వెళ్ళాలి. దానికోసం అని జెప్పి మనం ఇలాంటి సన్నాహాలైతే చేయడం జరిగింది. స్వామివారి పెళ్ళిలో మనము సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితులేనండి. ఎవ్వరైనా సరే వచ్చి మన కాలనీ తరపున స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలని స్వీకరించాల్సిందిగా మనం కోరుకుంటున్నామండి. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే గనక